అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శుక్రవారంకి మరియు శనివారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. శుక్రవారం మహాలక్ష్మీదేవికి, శనివారం శనిదేవునికి అంకితం చేయబడింది. కాబట్టి శుక్ర శనివారాల్లో పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు. ఈ 2 రోజుల్లో చేసే తప్పులు వల్ల ఇంటి సంపద తగ్గి అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక 5 నిమిషాల కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూడండి. శుక్రవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటున కూడా చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. శుక్రవారం నాడు పొరపాటున కూడా కొనకూడని 10 వస్తువులు గురించి తెలుసుకుందాం. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తులు, కత్తెరలు, సూదులు ఇలాంటి పదునైన వస్తువులను కొనకూడదు. శుక్రవారం పదునైన వస్తువులు కొంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. కుటుంబం బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రవారం పొరపాటున కూడా పూజా సామాగ్రి దీపం కుందులు దేవుని విగ్రహాలు దేవుని చిత్రపటాలు కొనకూడదు. అదేవిధంగా శుక్రవారం పంచదార కొనకూడదు. అలాగే మీ ఇంట్లో ఉన్న పంచదారను ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ జాతకంలో శుక్రుడు బలం తగ్గి ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. అలాగే శుక్రవారం తెలిసి తెలియక కూడా చీపురు కొనకూడదు. శుక్రవారం ఇల్లు ఊడ్చే చీపురు, ఇల్లు తుడిచే మాప్స్ కొంటే మీ ఇంటికి దరిద్ర బాధలు పెరుగుతాయి. దీనివల్ల మీ ఇంటికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలాగే శుక్రవారం నాడు చెప్పులు మరియు వాహనాలు కొనకూడదు. శుక్రవారం చెప్పులు కొంటే అనారోగ్య సమస్యలు, కాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాహనాలు కొంటే మాత్రం వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక చదువుకునే విద్యార్థులు శుక్రవారం నాడు పెన్నులు, పుస్తకాలు కొనకూడదు. శుక్రవారం చదువుకు సంబంధించిన వస్తువులు కొంటే సరస్వతి దేవి అనుగ్రహం తగ్గుతుందట. కాబట్టి బుధవారం నాడు పెన్నులు, పుస్తకాలు కొంటే మంచి విద్యాబుద్ధులు పెరుగుతాయి. అలాగే శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనప వస్తువులు కొనకూడదు. శుక్రవారం ఇనుముకుంటే శని ప్రభావం పెరిగి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే నలుపు రంగు వస్తువులను కూడా శుక్రవారం కొనకూడదు. వీటివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఈ 10 వస్తువులు శుక్రవారం కొనకూడదు. అలాగే శుక్రవారం కొనాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఉప్పు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతి నెలలో ఒక శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు కొనాలి. శుక్రవారం ఉప్పు కొంటే మీ ఇంటి ధనం నిండుగా ఉంటుంది. అలాగే బియ్యాన్ని కూడా శుక్రవారమే కొనుక్కోండి. శుక్రవారం బియ్యం కొంటే ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు కొత్త వస్త్రాలు కొంటే చాలా శుభప్రదం. ఇక లక్ష్మి స్వరూపమైన బంగారం మరియు వెండి వస్తువులను కూడా శుక్రవారం రోజున కొనుగోలు చేయాలి. ఎందుకంటే శుక్రవారం బంగారం మరియు వెండి కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అలాగే సుగంధద్రవ్యాలైన పచ్చ కర్పూరం, యాలకులు, అత్తరు ఇలాంటి వస్తువులు కొన్న మీ ఇంటికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే శుక్రవారం తప్పనిసరిగా మల్లెపూలు కొనాలి. శుక్రవారం మల్లెపూలు కొని లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇక ఎవరైతే అప్పులు, బాధలు, డబ్బు కష్టాలతో బాధపడుతున్నారు అలాంటివారు శుక్రవారం ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. నెల తిరగకుండానే మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి అతి త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సౌభాగ్యాన్ని ఇచ్చే పసుపు కుంకుమలను కూడా శుక్రవారమే కొనుగోలు చేయాలి. తద్వారా ఆడవారికి సుమంగళ యోగం కలుగుతుంది. నీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్త్రీలు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక శుక్రవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. కనకదార స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబం అంతా సిరిసంపదలతో జీవిస్తారు. ఇక జాతక దోషాలతో బాధపడేవారు ఎవరికైనా పేదవారికి శుక్రవారం పాలు దానం చెయ్యండి. ఇక మీ జాతక దోషాలు అన్నీ వెంటనే నశిస్తాయి. ఇక నరదృష్టి సమస్యలతో బాధపడేవారు శుక్రవారం ఉదయాన్నే దారానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఇక శని దేవునికి అంకితమైన శనివారం నాడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు. శనివారం ఇనుప వస్తువులు కొనకూడదు. దీనివల్ల తీవ్రమైన శని దోషం ఏర్పడుతుంది. అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె మరియు మినప గుళ్ళు కొనకూడదు.
శనివారం నూనె మినపగుళ్ళు కొంటే మీ కుటుంబం మొత్తానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా శనివారం ఉప్పుకొనకూడదు. శనివారం పొరపాటున ఉప్పుకుంటే అప్పులు పాలై తీవ్రమైన ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. అలాగే శనివారం నల్ల నువ్వులు మరియు మిరపకాయలను కొనకూడదు. శనివారం నువ్వులు కొంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే మిరపకాయలు కొంటే ఇంట్లో గొడవలు చికాకులు పెరుగుతాయి. ఇక తోలు వస్తువులను కూడా శనివారం కొనకూడదు. తోలు చెప్పులు తోలు బెల్టులు పర్సులు ఇలాంటి వస్తువులు శనివారం కొంటే శని దేవుని ఆగ్రహానికి గురవుతారు. అలాగే చెక్కతో చేసిన ఫర్నిచర్ కూడా శనివారం కొనకూడదు. ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ బస్తాలు ఇటుకలను కూడా శనివారం కొనకూడదు. ఇక శనివారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. లేదంటే లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం చేయకూడదు. ఇక శనివారం ఎలాంటి వస్తువులు కొంటే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శని దేవునికి ప్రీతికరమైన నీలం రంగు వస్త్రాలు శనివారం కొంటే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి. అలాగే ఏదైనా ఒక శనివారం నాడు జమ్మి చెట్టును తెచ్చుకొని మీ ఇంటి ముందు నాటుకోండి. శనివారం జమ్మి చెట్టును కొంటే మీ ఆయుష్షు పెరుగుతుంది. ఇక శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు నీలం రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. శనివారం నాడు మీకు నల్ల చీమలు కనిపిస్తే నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి. ఇలా చేస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక శనివారం పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు. లేదంటే మీ ఇంటి సంపద మొత్తం మీ ఇంటి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే ఏలినాటి శని దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి. విపరీతమైన అప్పులు సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించి 7 ప్రదక్షిణాలు చేయండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అలాగే శనివారం నాడు నల్ల కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా వీధి కుక్కలకు ఆహారంగా రొట్టెలు వేయండి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు శని దోషాలు తొలగిపోయి అపారమైన ధన లాభం కలిసి వస్తుంది. ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ప్రతి శనివారం గోవింద నామాలు చదివితే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ప్రతి శనివారం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సర్వపాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి. అలాగే శనివారం హనుమాన్ చాలీసా అని చదివితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. నీ పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఏదైనా ఒక శనివారం ఒక నల్లటి వస్త్రంలో కిలో నల్ల మినపపప్పును మూటగట్టి ఎవరికైనా పేదవారికి దానం చేయండి. నీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు.